హైదరాబాద్ వాహనదారులకు భారీ అలర్ట్. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఒకవైపు రోడ్డు మూసేసి వన్ వేలోనే రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఇంతకదేంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దీంతో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు పోలీసులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగిస్తామని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. పంజగుట్ట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎన్టీఆర్ భవన్కి వచ్చేస్తారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని అలే తిరిగి డైరెక్ట్గా 45 నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ కేబుల్ బ్రిడ్జికి వెళ్ళిపోతారు. ఇది మార్నింగ్ టైం వాళ్ళు. ఈవినింగ్ టైం వాళ్ళకి ఇంకా ఈజీ. ఈవినింగ్ టైం 45 నుంచి వస్తారు. ఈ లెఫ్ట్ తీసుకుని ఎక్కడ సిగ్నల్ ఉండదు. ఇప్పుడైతే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగుతారు, తర్వాత కేబీఆర్ దగ్గర ఆగుతారు. ఇది ఎక్కడ ఆగడానికి అవసరం లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎన్టీఆర్ భవన్ వచ్చి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతారు. హైదరాబాద్ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.